అండి, అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ చెప్పడానికి మన ముందున్నారు గ్రేట్ స్పీకర్. అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటిది? కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఎన్ని రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి? అలాగే మనం నిత్య జీవితంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా యూజ్ అవుతాయి అనే టాపిక్ చెప్పడానికి మన ముందు విశ్వశ్రీ మేడం గారు ఉన్నారు. విశ్వశ్రీ మేడం గారు 100 బ్యాచ్ లో తన టీటీడబ్ల్యూఎస్ లో కంప్లీట్ చేసుకొని, అలాగే కొన్ని బ్యాచెస్ కి మెంటర్స్ గా, కోఆర్డినేటర్స్ గా, 170 బ్యాచ్ కి ఇన్ఛార్జ్ గా చేసి, తను ఇప్పటికీ ఒక స్టూడెంట్ గా చదువుతూ ఎంఎస్సి సైకాలజీ రీసెంట్ గా కంప్లీట్ చేసి ఒక సైకాలజిస్ట్ గా, అలాగే దాంతో పాటు ఇప్పుడు జస్ట్ ఎల్ఎల్బి మరీ ఇంకా చదువుతూ, అలాగే విశ్వశ్రీ మేడం వాళ్ళ మదర్ కూడా ఎల్ఎల్బి కంప్లీట్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ యొక్క సజెషన్స్ తో తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూ, అలాగే వాళ్ళ మదర్ 78 బ్యాచ్ లో, అంటే సేమ్ బ్యాచ్, మా బ్యాచ్ వాళ్ళ కంప్లీట్ చేసి ఇప్పుడు మనకు ప్రజెంట్ 255 బ్యాచ్ కి కో ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మీరు ఫోటో చూస్తూనే ఉంటారు ప్రతిరోజు కూడా కో ఇన్ఛార్జ్. ఎందుకంటే ఇన్ని రోజులు జాయిన్ కాలేదు మేడంకు, ఎల్ఎల్బి యొక్క ఎగ్జామ్స్ ఉండడం వల్ల. ఎస్, మనకు ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పడానికి మన ముందున్నారు శశ్రీ మేడం గారికి మరొకసారి హార్టీ వెల్కమ్ చెప్తూ. ఎస్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. విచువల్ డయాస్ యువర్. యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంతకంటే ముందు ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి ఎక్కడెక్కడో ఉన్నారు, ఎన్నెన్నో వర్క్స్ ఉన్న టయానికి వచ్చేస్తున్నాం కదా. సో ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన గంప సార్ కి, స్ఫూర్తి అని టీం నేమ్ పెట్టి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్న మన స్ఫూర్తికి ఇన్ఛార్జ్ అయిన శ్యామ్ రాథోడ్ సార్ కి, ఈ బ్యాచ్ లో ఇన్ఛార్జ్ గా ఉన్న లక్ష్మణ్ సార్ కి, ప్రతి ఒక్క మెంటర్స్ కి స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. అంతకంటే ముందు అసలు ఈరోజు సెషన్ ఏంటో చెప్తారు ఎవరన్నా? కమ్యూనికేషన్ స్కిల్స్. ఎస్, సూపర్ సార్, చాలా బాగా చెప్పేశారు. యా శివ సార్ చెప్పండి, అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. అంటే మనము ఇతరులతో ఎలా మాట్లాడాలి? ఓకే, ఎస్, ఆల్ రైట్. ఓకే, మన మాటలతో ఎంతో మందిని ఫ్రెండ్స్ చేసుకోవచ్చండి. అదే మన మాటలతో శత్రువుగా తయారవుతారండోయ్. అలాంటి ఒక పవర్ఫుల్ వెపన్ ని ఎలా యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేస్తే మనం ఆడియన్స్ ని ఆకట్టుకోవచ్చో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ వరల్డ్. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? అసలు ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్? ఎవరైనా చెప్పొచ్చు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు, హ్యాండ్ రైస్ చేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? ఏ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ అన్మ్యూట్ చేసుకొని మ్యూట్ లో ఉన్నారు సార్. యా, చెప్పండి. మేడం, నా పేరు రాజబాబు. హ్యాపీ ఈవినింగ్ అండి. స్కిల్స్ మీన్ నైపుణ్యం. యా, కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే ఇద్దరి మధ్యలో కావచ్చు, లేకపోతే రెండు సమూహాల మధ్య కావచ్చు. వారి వారి మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఒకరితో ఒకరు ఏ విధంగా ఆ, మాట్లాడడం లాంటిది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు మేడం. ఎగ్జాక్ట్లీ సార్. సో కమ్యూనికేషన్ అంటే ఏంటి లేదు, నాకు అనిపించినటువంటి థాట్ ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం. అది మాటలైనా గానీ, సౌండ్స్ రూపంలో, మన బాడీ లాంగ్వేజ్ తో, మన ఎక్స్ప్రెషన్స్ తో మనకు అనిపించింది చెప్పటమే. సో దీంట్లో ఏంటి, మన మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇంకొకరికి పాస్ ఆన్ చేయటం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒక ఇన్ఫర్మేషన్ ని ఇంకొకరికి ఇవ్వడం. ఇది టూ వే ప్రాసెస్. ఖచ్చితంగా సెండర్ ఉంటారు, ఇంకొక రిసీవర్ ఉంటారు. సెండర్ ఆల్వేస్ ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేస్తూ ఉంటారు. రిసీవర్స్
ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తుంటారు. ఓకే, ఇక్కడ నేను సెండర్ నా రిసీవర్ నా? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. నేను సెండర్ నా రిసీవర్ నా? యూ కెన్ యూజ్ సెంటర్. యువర్ చాట్ బాక్స్. సెండర్ మేడం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నేనేమో సెండర్ ని, యువర్ ఆల్ రిసీవర్స్ బికాస్ యు ఆర్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్. నేను ఒక ఇన్ఫర్మేషన్ ని చెప్తున్నాను. ఎస్ సార్, మీరందరూ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క కమ్యూనికేషన్ లో టూ పీపుల్ ఉంటారు, సెండర్ ఒకరు, ఇంకొకరు రిసీవర్. దీని యొక్క పర్పస్ ఏంటంటే టు గెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఒక ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం అయినా, ఒకరికి ఇంకొకరికి పంపించడం అయినా, ఇవ్వడానికైనా, ఒక సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం. సో దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్ అంటే ఇదే. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని నెసెసిటీ ఏంటి అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మరి మీకు? నాకైతే వచ్చిందండి. సో మనం అందరం వినే ఉన్నాం ఒక యాడ్ ని, ఒక్క మగ్గులో పాలు మరో మగ్గులో బ్రూ, కాస్త చక్కెర వేయి మిక్స్ చేస్తే సూపరు, అటు నుంచిటు ఇటు నుంచటు కలిపితే టేస్టీ కాఫీ అని. విన్నారా? ఒక చిన్న టేస్టీ కాఫీ కోసం ఇన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలి. మళ్ళీ మన అందమైన జీవితానికి ఇంకెన్ని కలపాలి, మన మాటలకి ఇంకెన్ని కలపాలి. సో సెట్ ఆఫ్ స్కిల్స్ ని కలిపితే గానీ మన లైఫ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా మన మాటలతో ఆకట్టుకోవాలంటే సెట్ ఆఫ్ స్కిల్స్ ని తీసుకొస్తేనే మన కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో నార్మల్ గా మాట్లాడే వాళ్ళకి మనకు డిఫరెంట్ గా ఒక బ్రాండ్ ని, ఒక యూనిక్నెస్ ని తీసుకురావాలని అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, సెట్ ఆఫ్ స్కిల్స్ ని నేర్చుకోవాలి. సో సెట్ ఆఫ్ స్కిల్స్ ని నేర్చుకుందాము. అంతకంటే కమ్యూనికేషన్ ని మనం ఎన్ని వేస్ లో కమ్యూనికేట్ చేస్తామో చూద్దాం. ద ఫస్ట్ వే, వీ హ్యావ్ 4 ways టు కమ్యూనికేట్. యాక్చువల్ గా నాకు కోపం వచ్చినా, మనకి ఎవరికైనా కూడా బాధ వచ్చినా, లేకపోతే ఏదైనా చెప్పాలనిపించినా మనం ఏమేమి వేస్ యూస్ చేస్తాము? నాగరాజ్ సార్, మీరు ఏ వేస్ యూస్ చేస్తారు? మీకు చాలా కోపం వచ్చేసింది, మీరు ఏ వేని యూస్ చేస్తారు? అరుస్తాం గట్టిగా. యా, యు ఆర్ స్పీకింగ్. నడిస్తే ఇంకా కోపం వచ్చేసింది, ఇంకేం చేస్తారు? ఇక్కడ బాగా లేదు సార్. కోపం యాజ్ ఎ టీచర్ ఉన్నప్పుడు పిల్లవాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేస్తాం అంతే. యా, యు ఆర్ యూజింగ్ యువర్ బాడీ. Yes. యా, సేమ్ యాజ్. సో మనకున్నటువంటి వేస్, నాట్ ఓన్లీ దిస్, ఒక యాంగ్రీ కానీ ఏదైనా కూడా మనకు చెప్పాలన్నా, ఒక దగ్గర నుంచి మనం తెలుసుకోవాలనుకున్న 4 ways. సో మస్ట్ కామన్ వేస్ టు కమ్యూనికేట్. ఫస్ట్ వన్, స్పీకింగ్. మన మాటలతో ఒకరికి మన విషయాలను చెప్తాం. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నాను, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో ద ఫస్ట్ వే, స్పీకింగ్. సెకండ్ వే వచ్చేసి తులసిరాణి మ్యామ్, సెకండ్ వే ఏంటి? అన్మిట్ చేసుకోండి. సెకండ్ వే ఏంటి మ్యామ్? మన కమ్యూనికేషన్ స్కిల్స్ లో కామన్ గా మనం యూజ్ చేసేటువంటి సెకండ్ వే. అన్మిట్ ఆప్షన్ వస్తుంది మ్యామ్ మీకు. ఓ యా, చెప్పండి. సెకండ్ వే ఏంటి? మనం నార్మల్ గా ఎక్కువగా ఎలా మనం కమ్యూనికేట్ చేస్తాము? ఒకటి స్పీకింగ్, మాటలతో చెప్పేస్తాం. నెక్స్ట్ హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. రైటింగ్ మేడం. ఎస్ రాజబాబు సార్. తులసి మ్యామ్ చెప్పండి, తులసిరాణి మ్యామ్ చెప్పండి. నెక్స్ట్ ఏ వేతో మనం కమ్యూనికేట్ చేస్తాం? ఒకటి మీరు చెప్పినట్టు స్పీక్ చేస్తాము, లేదు Yes. అని అంటే జస్ట్ రైటింగ్ ఆర్ మన బాడీ లాంగ్వేజ్ తో ఇతరులకు అర్థమయ్యేటట్టు చేయడం, అట్లా చేసేస్తాం అనుకుంటా. ఎస్ డన్. శివ సార్ చెప్పండి, హ్యాండ్ రైస్ చేస్తున్నారు. మేడం రైటింగ్. ఎక్సలెంట్. యా, సో ఫస్ట్ వే నార్మల్ గా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మనము చెప్పాలనుకున్నామంటే స్పీకింగ్. సెకండ్ వే రైటింగ్. నేను ఏమైనా చెప్పాలనుకున్నానంటే రాసిస్తాం, రాసి చూపిస్తాం. టీచర్ ఉన్నారు, చెప్తారు, బోర్డ్ పైన రాసి చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బోర్డ్ పైన రాసి నీట్ గా డయాగ్రామ్స్ వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు. సో ద వే ఆఫ్ కమ్యూనికేషన్. థర్డ్ వన్, విజువల్ ఇమేజ్. కొన్ని ఇమేజెస్ చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది ఆ ఇమేజ్ ఏం చెప్తుంది, ఆ ఇమేజ్ నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఆ ఇమేజ్ ని చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది. సో ఎలా అనంటే నేను ఎవరినైతే పిలుస్తానో వాళ్ళ మట్టుగా హ్యాండ్ రైజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సో
ఈ ఇమేజ్ ని చూసిన వెంటనే మీకు ఏం అర్థమైందో చెప్పండి. కేవీకే రెడ్డి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఆ ఇమేజ్ చూస్తేనే మీకు ఏం అర్థమవుతుంది? ఆ ఇమేజ్ ఏం చెప్పాలనుకుంటుంది మీకు? ఒకటేమో ఫేస్బుక్ ఉంది మేడం, ఒకటేమో బుక్ ఉన్నది. అంటే ఫేస్బుక్ యా. చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, బుక్ రీడ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. బుక్ రీడ్ ఓకే. బుక్ రీడ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటే, ఫేస్బుక్ చూసే వాళ్ళు సమ్ అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నారు మేడం అక్కడ. అంటే ఫేస్బుక్ ఎస్. యూజ్ ఫేస్బుక్ యూజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అనేది చెప్తుంది అక్కడ. ఓకే. నెక్స్ట్ త్రివిక్ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం ఏమంటారు, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాలి, యాక్చువల్ కాన్సెప్ట్ తక్కువ కావాలి. ఓకే. నెక్స్ట్ రామ్ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రామ్ సార్ ఉన్నారా? ఓకే. ఎం ఆనంద్ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీకు ఇమేజ్ చూసిన వెంటనే ఏం అర్థమవుతుంది? ఆనంద్ సార్. రాజు సార్ ఉన్నారా? రాజు సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇమేజ్ చూస్తేనే మీకు ఏం అర్థమవుతుంది? నా వాయిస్ వినపడుతుందా? లక్ష్మణ్ సార్, నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ మేడం, వాయిస్ క్లియర్. ఓకే, అదే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుకున్నా అంటే నా వాయిస్ వినపడడం మీద అనుకున్నాను. మంజులా మామ్, విక్టరీ, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్ రామ్ సార్, ఈ ఇమేజ్ చూసిన వెంటనే మీకు ఏమర్థమైంది? బుక్ అంటే ఫేస్బుక్ నే ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనిపిస్తుంది మేడం. యా, బుక్ అంటే ఫేస్బుక్ గుర్తుకొచ్చేస్తుంది అందరికి, అంతేనా? మేడం యా, డన్. సో నెక్స్ట్ ఇమేజ్ చూపిస్తాను. తులసి మ్యామ్ రెడీగా హ్యాపీ ఈవినింగ్ ఉండండి. మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ ఆనంద్ సార్. ఆనంద్ సార్ అయినా అండ్ మాట్లాడేది? ఓకే, డన్. తులసి మ్యామ్, ఈ ఇమేజ్ చూస్తేనే మీకు ఏమర్థం అవుతుంది? అన్మ్యూట్ చేసుకోండి. యా, చూసిన వెంటనే చెప్పండి ఏమనిపిస్తుందో. ఒకతనేమో పగల కొట్టడానికి ట్రై చేస్తే ఇంకొకతను ఆపుతున్నాడు. అంటే సుత్తి పట్టుకొని ఒకటి. ఓకే, మాకు వెనక పక్క ఇండస్ట్రీస్ కనపడుతున్నాయి మామ్. యా, వెనక సైడ్ ఇండస్ట్రీస్. ఓకే, దాన్ని క్లోజ్ చేస్తున్నారు. అటు నుంచి వచ్చే అంటే అది విషవాయువు అదంతా లోపలికి రానియకుండా క్లోజ్ చేసేస్తున్నారు ఆ మిర్రర్ ని. ఓకే, మీ పర్స్పెక్టివ్ లో ఓకే. నాగరాజ్ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆ ఇమేజ్ చూసి మీకు ఏమర్థం అవుతుంది? అదే ఇద్దరు మేడం గారు చెప్పింది ఓకే. అండ్ ఫస్ట్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్ కూడా జస్ట్ సింగిల్ హ్యాండ్ తోని దాన్ని ఇచ్చేయచ్చు. అలా కాకుండా టూ హ్యాండ్స్ ని యూజ్ చేస్తూ అంటే అంటే మైండ్ తో ఆలోచించకుండా బ్లైండ్ గా చేస్తున్నాడు అని అర్థమవుతుంది. ఓకే, శివకుమార్ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అది రియల్ ట్రీస్ పెట్టకుండా గ్లాస్ పైన ట్రీస్ అని బొమ్మలు అతికి పెట్టుకొని ప్రజెంట్ ఫ్యూచర్ జీవితం ఇట్లా గడుపుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, సో ఫ్యూచర్ ఈ ఇదే ఆన్సర్స్ అవుతుంది. కాకుండా, ఎస్ డన్. సో ఈ ఆన్సర్స్ కాకుండా వేరే ఆన్సర్స్ అనిపించింది, వేరే ఆన్సర్ ఉంది అని వాళ్ళు హ్యాండ్ రైస్ చేసి చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్ గా. ఎస్ సార్, త్రివిక్ సార్, అన్మ్యూట్ చూసుకొని మాట్లాడండి. మేడం ఏంటిదంటే, యాక్చువల్ గా ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ జస్ట్ పైన కవరింగ్ కి మాత్రం ప్లాంట్స్ ని పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. చూపించేది యా. వేరేది, ఉండేది వేరేది. యా, సో సూపర్. నెక్స్ట్ పిక్చర్ చూపిస్తాను, లాస్ట్ పిక్చర్. ఆనంద్ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆనంద్ సార్, ఈ పిక్చర్ ని చూసిన వెంటనే మీకు ఏమనిపిస్తుంది?
ఏం అనిపించలేదా? వాళ్ళు ఏంటో అర్థం కాదులే మేడం. అర్థం అవ్వలేదా? ఆ, అంటే ఏటో వెళ్తున్నట్టు ఏదో అన్నారు ఒకటి లైన్ మేడం. ఏదో ఒకటి మీకు అనిపించింది చెప్పండి. అక్కడ మనుషులు ఉండారో, ఒక దారి ఉందో, లేకపోతే ఎవరు పిలుస్తున్నారు, సంథింగ్ వాట్ ఎవర్ యూ అండర్స్టూడ్, జస్ట్ అర్థమైంది చెప్పండి అంతే. మెయిన్ రోడ్ అడ్మిట్. ఆహా, యా. మెయిన్ రోడ్ ఇటు సైడ్ ఉంటే వాళ్ళు అటు సైడ్ నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఆనంద్ సార్, ఆనంద్ కే అని ఉంది ఇంకొకటి. జస్ట్ నేను అవుట్ సైడ్ నా డ్రైవింగ్ లో ఉన్నాను మ్యామ్. ఓకే సార్, డన్. రాజబాబు సార్ అడ్మిట్ చేసుకుని యా చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? మేడం గారు, అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు నడిచే మార్గము ఎక్కడైతే మ్మ్. సులువుగా ఉందో అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ హార్డ్ ఉన్న కాడ ఆగిపోయిండు. కానీ తర్వాత విషయం ఏంటంటే ఇక్కడ ఈజీగా ఉంది, తర్వాత హార్డ్ ఉంది ఇక్కడ. అది గమనించలేకపోయిండు. మ్మ్. ఓకే, డన్. సో శివకుమార్ సార్, మార్గం మీకేమనిపిస్తుంది ఆ ఇమేజ్ చూస్తే? మేడం, ఇది మ్మ్. సాఫ్ వేని రోడ్ మంచిగా ఉన్న వేని క్లోజ్ చేసి ఇది జిగ్జాగ్ ఉన్న ప్లేస్ ని ఎంచుకుంటాం. అంటే ఫ్యూచర్ అంతా ఒక మంచి దారి కాకుండా ఆ ఈ టెన్షన్ లో గజిబిజిలో ఈ రాంగ్ వే సెలెక్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది మేడం. ఓకే, ప్రజెంట్ లైఫ్ డన్. కి రామ్, ఎస్ సార్, రామ్ సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. మేడం, ఎస్ సార్. అతను అక్కడ ఒకతను ఆల్రెడీ సూచిస్తున్నాడు మేడం. ఇక ఈ వే వెళ్తే కొంచెం ఈజీగా వెళ్ళిపోతాము అని. ఆ జిగ్జాగ్ అనేది తప్పుద్ది అని ఇక్కడ అతను చెప్తూనే ఉన్నాడు, కానీ అయినా కానీ వినకుండా అదే వేలో వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు. రండి రండి అంటే నేను రాను రాను అందరితో పాటు పోవాలని వెళ్ళిపోతున్నారు, అంతేనా? అంతే మేడం. ఎస్. సో రాజు సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. యా. చెప్పండి మేడం, సార్. కష్టమైన కూడా ఆ దారిలో అందరు పోతాను కాబట్టి అట్లే పోవాలి. ఇది సింపుల్ గా ఉన్నా కూడా తొవ్వకు గోడు ఉన్నాయి కాబట్టి కష్టమైనా కూడా ఆనంగానే పోవాలనేది అనుకుంటున్నాను మేడం. కింద పడిపో, దొల్లిపో, ఏమైనా వాడు పోతున్నా, నేను కూడా పోవాలి. ఎట్లా వెళ్ళిపోతున్నారా? అంతే యా. అంతే అంతే. నాగరాజ్ సార్ అడ్మిట్ చేసుకుని చెప్పండి. గొర్రెల్లాగా మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. గొర్రెలు ఎలా అయితే వెళ్తే యా. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు మేడం. అయితే ఈ గోడ అడ్డుగా ఉంది, దీన్ని పగలగొట్టుకొని అయినా అందరం వెళ్దాం, ఇటు రండి, ఇది సులువు, ఇది బాగుంటది, వే క్లియర్ గా ఉంటది, ఈజీగా ఉంటది, మనం అందరం సక్సెస్ కావచ్చు ఎర్లీగా అని చెప్పేసి ఇతను సూచిస్తా ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ మాత్రం అంత కష్టపడడం ఎందుకు లేండి, ఇలాగే వెళ్దాం అందరం పోయినట్టు అన్నట్టుగా వెళ్తున్నారు మేడం. యా, సూపర్. ఈమె దగ్గర చెప్తున్నారు గొర్రెల్లాగా వెళ్ళిపోవడమే, ఎవరు వెళ్ళిపోతే సరే వెళ్ళిపోవడమే అన్నట్టు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఈ ఒక వ్యక్తి మాత్రం చెప్తాడు, ఇలా వెళ్దాం రండి, ఇక్కడ కరెక్ట్ గా ఉంది, ఏ ఇబ్బంది ఉండదు చెప్తున్నా కూడా ఎవరు వినట్లేదు, అంతేనా? ఎస్ మేడం. ఆయన దగ్గర ఎస్. ఇంకొక ఆప్షన్ యా. కూడా ఉన్నది మేడం. ఆయన చేతిలో ఒక గొడ్డలు ఉన్నది. ఆ గొడ్డలతోని కూడా కంచెను పలగొట్టచ్చు. అది కూడా ఉన్నది ఆప్షన్ ఆయన దగ్గర. అవును సార్, అది కూడా ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళు, అట్లున్నారు. అవునవును. ఎస్, ఎగ్జాక్ట్లీ. చూడండి, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. జస్ట్ ఇమేజ్ చూపించినాను, ఆ ఇమేజ్ లో మీకు ఏమర్థమైందో చెప్పండి అన్నాను. ఒకరేమో ఒకలా చెప్పారు, ఇంకొకరేమో ఇంకొకలా చెప్పారు, ఇంకొకరు వచ్చి ఇంకొకలా చెప్పారు. సో డిఫరెంట్ వే. నేను చెప్పినానా, ఇక్కడ చూడండి, ఇది చెప్పండి, ఇక్కడ ఏమన్నా ఉంది, ఇది ఏముంది, వీడు ఏం చెప్తున్నాడు, అక్కడ ఏమైనా కొటేషన్స్ రాస్తున్నాడా, లేకపోతే ఏదైనా వాయిస్ రికార్డ్ ఏమైనా పెట్టినానా ఆ ఇమేజ్ ఏం చెప్తుంది అని? నేను ఏం చెప్పలే. బై ద అబ్జర్వేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీరు అబ్జర్వ్ చేసిందే ఆ ఇమేజ్ ఏం చెప్తుందో మీరే చెప్పేశారు. దాట్స్ ద థర్డ్ వే ఆఫ్ కమ్యూనికేషన్. సో విజువల్ ఇమేజెస్ ని చూసిన వెంటనే మనకు అర్థమయ్యేదాన్ని కమ్యూనికేట్ చేస్తాం. ఇంకా ఫోర్త్ వే, వెరీ కామన్ అండ్ వెరీ ఇంపార్టెంట్, బాడీ లాంగ్వేజ్. సో మన బాడీ లాంగ్వేజ్ తో ఇతరులకి మనం అనుకున్నది చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ నన్ను గమనించండి, నేను ఒక చిన్న బాడీ లాంగ్వేజ్ చూపిస్తాను, నేను ఏమనుకుంటున్నానో చెప్తాను. ఎవరికి అర్థమైందో హ్యాండ్ రైజ్ ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? జస్ట్ షో యువర్ థమ్స్. ఎస్, డన్. శివ సార్ ఇంకా చెప్పలేదు. అప్పుడే రైస్ చేసేసారు. యా, శివ సార్ చెప్పండి.
మేడం మీరు యా పిక్చర్ చెప్పండి కి సార్, ఏం అన్మ్యూట్ చేస్తాను చెప్పట్లేదు. అంటే మీరు సార్. రెండు చేతులు తలపై పెట్టుకుని ఇట్లా వంపేస్తున్నారు, తలనే వంపేస్తున్నారు. కనిపించలేదా? కనిపించిందా? కనిపి కనిపించలే మేడం. కనిపించలేదా? కనిపించిందా? కనిపించలే. కనిపించలే ఓకే మేడం. ఓకే. త్రివిక్ సార్, మీకు కనపడిందా? మీకు అర్థమైందా? మేడం నాకు అనిపించింది. ఏమనిపించింది మీకు? నేనేం చెప్పాలనిపించింది? నేను ఇక్కడ పడుకుంటున్నాను అని అనిపించింది. డన్. నాగరాజ్ సార్, మీకేమనిపించింది? నేను ఇక్కడికి వచ్చి పడుకుంటే మీకు ఓకేనా అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో రెండు రెండు సిమిలర్. నేను అనుకున్నది అదే చెప్తున్నాను. నేను ఏమైనా మాటలు చెప్తున్నానా, ఏమైనా రాసానా, ఏమైనా విజువల్స్ చూపించానా? నథింగ్. నేను అనుకున్నది జస్ట్ ఒక బాడీ లాంగ్వేజ్ తో. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నాను, మీకు అర్థమైతే థమ్స్ చూపించండి, లేకపోతే డౌన్వర్డ్స్ చూపించండి అన్న. ఇట్స్ బాడీ లాంగ్వేజ్. కొట్టేటప్పుడు కోపంగా వచ్చేస్తాం, ఇట్లా కళ్ళు పెద్ద విరచేసి ఇట్లా కొడతాం, ఇట్లా వచ్చే అప్పుడు అర్థమవుతుంది మనకు కొట్టడానికి వచ్చారు వీళ్ళు అని. మనం హ్యాపీగా ఉన్నామంటే నవ్వుతే ఎస్ వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అంటారు. ఆకలి వేస్తుందంటే చిన్నపిల్లలు ఇంకా కడుపు దగ్గర కొట్టి కొట్టి అమ్మ ఆకలి అమ్మ ఆకలి అంటారు. లైక్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అవర్ బాడీ లాంగ్వేజ్. మన బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇతరులకు కమ్యూనికేట్ చేయడమే ఫోర్త్ టైం. సో రాజు సార్, 4 వేస్ ఏంటంటే చెప్తారా? కామన్ వేస్, నార్మల్ గా మనము ఒకరికి అర్థమయ్యేలాగా చెప్పడానికి మనం ఏ వేస్ ని యూజ్ చేస్తాం? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మేడం ఎక్కడికన్నా వెళ్దాం రమ్మని చెప్పచ్చు సార్. మేడం ఆ పోవడానికి కూడా చెప్పచ్చు, ఇంకా తినడానికి చెప్పచ్చు, ఇంకా తాగడానికి చెప్పచ్చు. 4 అయిపోయినాయి మేడం, ఇంకా కూడా ఉన్నాయి కానీ మీరు నన్ను 4 చెప్పమన్నారు. ఓకే, బట్ నేను అది అడగలేదు. అది కాకుండా మీరు అన్ని చెప్పారు. యా, త్రివిక్ సార్ అంతేనా? మీరు చెప్పండి. వాట్ ఆర్ ద 4 వేస్ యు ఆర్ యూజింగ్ ఫర్ ద నార్మల్ కమ్యూనికేషన్? మేడం అన్మ్యూట్ ఇక్కడ చేసుకోండి. పీపీటీ స్లైడ్ కనిపిస్తుంది మేడం, దాన్ని చూసి చెప్పొచ్చు. స్పీకింగ్, రైటింగ్, విజువల్ ఇమేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్. Yeah, he is using some creative way. Creative గా చెప్పారు సార్. డిఫరెంట్. ఓకే. The 4 ways: speaking, writing, visual image and the body language. These are the normal common 4 ways. ఓకే, బాగుంది. ఇమేజెస్ బట్టి మనం ఎలా చెప్పాలో అర్థం చేసుకున్నాము. ఇమేజెస్ కాకుండా మన బాడీ లాంగ్వేజ్ తో ఎలా చెప్పాలో అర్థం చేసుకున్నాము. మన మాటలతో అర్థం చేసుకున్నాం. బట్ మన ఎక్స్పీరియన్స్ తో కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. చేయొచ్చా? చేయొచ్చు అంటే చేయొచ్చు. ఫాస్ట్ థింగ్ హియరింగ్. నేను ఏం చెప్పాలనుకుంటున్నారో మరి మీరందరూ వినే కదా ఆన్సర్ చేస్తున్నారు. ఎవరికన్నా వినకుండా ఆన్సర్ చేస్తున్నారా? నో. నేను చెప్పాలనుకునింది మాటలతో, మీరు చెవులతో విని చెప్పుడుతో మీ యొక్క ఏదైతే చెప్పాలనుకున్నారో చెప్తున్నారు అనమాట. సమ్ టైమ్స్ ఏదైనా ఒక పెళ్లి జరుగుతుంది పక్కన, పెద్ద డమా 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 సౌండ్ వస్తుంది, డాన్స్ ఆటోమేటిక్ డాన్స్ వచ్చేస్తుంది. ఎందుకు? విన్నాం. అది విన్న వెంటనే మన యాక్షన్ వచ్చేస్తుంది, 2 చేతులు పైకి వచ్చేస్తాయి. ఒక సాంగ్ వచ్చింది, వెంటనే మన నోట నుంచి పాట బయటకు వచ్చేస్తుంది. వస్తుందా? నాకైతే వస్తుందండి. మీకు రాదా? నాగరాజ్ సార్, మీకు పాట వచ్చేస్తుందా? పాట పెడితే వస్తుంది, నాకు కూడా వస్తుంది. సో వెంటనే ఏదైనా ఒక సిచ్యువేషన్ గానీ, ఒక యాక్షన్ గానీ సౌండ్ తో మన చెవులకు వినపడి దానితో మనం కమ్యూనికేట్ చేస్తున్నామంటే ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈస్ హియరింగ్. సో వినకడతో మనం దాన్ని ఒక యాక్సెప్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం. సెకండ్ వన్, స్మెల్. ఇంట్లో అమ్మ సూపర్ దమ్ బిర్యానీ చేస్తుందండి, ఆ స్మెల్ ఉంటుంది. అబ్బా, యా, ఎస్. సో ఏం చేస్తున్నాం? మన నోస్ స్మెల్ తో అది ఎలా ఉంటుంది దాన్ని మనం టేస్ట్ చేయకుండా ముందే మనం ఏం చేస్తున్నాం? స్మెల్ తోనే చెప్తున్నాం, అబ్బా సూపర్ టేస్ట్ అద్రిపోయింది, టేస్ట్ సారీ స్మెల్ అద్రిపోయింది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ద స్మెల్ తో మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి కమ్యూనికేట్ చేస్తున్నాం. థర్డ్ వన్, సీయింగ్. చూసిన వెంటనే నేను విజువల్ ఇమేజెస్ చూపించాను. ఈ విజువల్ ఇమేజెస్ చూసిన వెంటనే మీకు ఏమైంది? ఓకే, ఈ ఇమేజ్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది, ఈ ఇమేజ్ లో ఏముంది అని చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది అనమాట. దాన్నే సీయింగ్ ఎక్స్పీరియన్స్ తో మనం చెప్పాలనుకుంటున్నాం. ఫోర్త్ వన్, టేస్ట్. ఏముందనుకున్నట్టే ఏదైనా ఒక ఫుడ్ టేస్ట్ చేసి వావ్ షుగర్ ఎక్కువైంది, సాల్ట్ తక్కువైంది, ఇవన్నీ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం? టేస్ట్ వల్ల కమ్యూనికేట్ చేస్తున్నాం. ఫిఫ్త్ వన్, టచ్. టచ్ చేసి
టచ్ చేసి కమ్యూనికేట్ చేస్తాం. డ్రెస్ క్వాలిటీ బాగుందా లేదా, లేకపోతే సంథింగ్ ఏదైనా మనం టచ్ చేసి మనం ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో అది టచ్ కిందికి వస్తుంది. దీస్ ఆర్ ద 5 ఎక్స్పీరియన్స్ సిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఐ ఓకే? ఓకే, సో నాగరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. మీరు చాలా కలర్ఫుల్ గా కనపడుతుంది, అందుకే మిమ్మల్ని అడగాలనిపిస్తుంది నాకు క్వశ్చన్స్. యా, సో యూ కెన్ టెల్ మీ సమ్ ఎగ్జాంపుల్స్. ఈ 5 దానిలో మీ లైఫ్ లో ఎక్కువగా యూస్ చేసేటువంటి ఈ ఎక్స్పీరియన్స్ లో ఏదో ఒకటి తీసుకొని ఎక్కడ మీరు ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తున్నారు? హియరింగ్, స్మెల్, సీయింగ్, టచ్ అండ్ టేస్ట్. చెప్పండి నాగరాజ్ సార్. సీయింగ్ మేడం, ఎక్కువగా సీయింగ్, ఎస్, దెన్ ఆఫ్టర్ దట్ హియరింగ్. ఎస్, ఎగ్జాంపుల్ ప్లీజ్. ఏదన్నా అంటే మనం చూసినప్పుడు అంటే విజువల్ గా ఏదన్నా చూసినప్పుడు సో అక్కడ ఏదైనా మిస్టేక్ జరుగుతుందా, కరెక్ట్ వే ఉందా అనేది ఐడెంటిఫై. అంటే నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేసి చెప్తాము. సో మెయిన్గా అది వాళ్ళు వింటున్నారా లేదా అనేది చూస్తే మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ హియరింగ్, వాళ్ళు అంటే అల్లరి ఇట్లా చేసినా లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తోని మాట్లాడుతున్నప్పుడు కానీ హియరింగ్ ద్వారానే ఎక్కువ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. యా, కేవికే సార్, కేవికే రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. యా, సో మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్. సో బై టేస్ట్, టేస్ట్ తో మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు? దాన్ని టేస్ట్ చేసిన తర్వాత మేడం యా, ఇది ఎలా ఎలా? బాగుందని చెప్పడానికి, అంటే మనం దాన్ని రుచి చూసిన తర్వాత ఇది బాగుందని చెప్పి ఎక్స్ప్రెస్ చేస్తాం మేడం. యా, సో ఒకటి తిన్న తర్వాత అది ఎలా ఉందని చెప్పి మనం కమ్యూనికేట్ చేస్తాం, అంతేనా? అవును మేడం. ఎస్. సో శివ సార్ హ్యాండ్ రైస్ చేస్తున్నారు, చెప్పండి. శివ సార్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మేడం నేను టేస్ట్ యా, యూ కెన్. ఫుడ్ ప్రియుని మేడం. ఏదైనా టేస్ట్ ఐటమ్స్ ఏదైనా ఇంట్లో చేస్తే కంపల్సరీ అని టేస్ట్ చేసేస్తాను. సూపర్ సార్, ఎక్సలెంట్. ఓకే, అన్ని బాగున్నాయి, అందరం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, మళ్ళీ మిస్కమ్యూనికేషన్ ఎందుకు అవుతుంది మన లైఫ్ లో? ఎందుకు మనం చెప్పింది సరిగ్గా అర్థం కాకుండా ఉంది? ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా మీకు? సో ఎందుకు మిస్కమ్యూనికేషన్ అంటే, మిస్కమ్యూనికేషన్ అనే వెంటనే నాకు ఒక చిన్న క్విట్ స్టోరీ గుర్తుకొస్తుంది. చెప్పనా? చెప్పాలంటే నాకు అందరూ అడగాలి. అడగంది నేను చెప్పనే అవును. చెప్పను. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్. అడగండి, చెప్పండి చెప్పండి అని అడిగితే కానీ నేను చెప్పను. చెప్పండి మేడం, చెప్పండి చెప్పండి. చెప్పండి మేడం, చెప్పండి అందరూ 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 అన్మ్యూట్ చెప్పండి. చేసుకుని మేడం అడగాలి. అందరికి ఎక్కువ చెప్పండి చెప్తున్నా చెప్పండి మేడం. మేడం చెప్పండి చెప్పండి మేడం, చెప్పండి చెప్పండి. మేడం చెప్పండి 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 ఎవ్రీవన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. చెప్పండి మేడం చెప్పండి 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 చెప్పండి. చెప్పండి చెప్తాను చెప్పండి చెప్తాను. యా, చెప్పండి డన్ చెప్పండి డన్ 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 డన్. అందరు మ్యూట్ చేసేసుకొని చెప్పేస్తా. ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ లో వైఫ్ ఏం చేసిందంటే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది అనమాట. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మాట్లాడుతోంది. ఆ అమ్మ బాగున్నాను, అందరూ బాగున్నారు కదా అంటే, ఆ బాగున్నారమ్మా, అల్లుడు ఎలా ఉన్నాడు అంటే, బాగున్నాడమ్మా అంటే, ఏం చేస్తున్నాడు అని. అప్పుడు ఆయన కంకిని కాలుస్తూ ఉన్నాడు అనమాట. ఈమెం చెప్పింది, కాల్చుకొని తింటున్నాడమ్మా అనింది. అయిపోయి ఏమవుతుంది? నేను చెప్పినా నీకప్పుడే నేను చెప్పినా కాల్చుకొని తింటున్నాడా, ఉండు సంగతి చెప్తా, ఇంటికి వస్తా పదా. సో అక్కడ ఏమైంది? కంకిని కాల్చుకుంటున్నాడు, ఈమెం చెప్పింది కాల్చుకొని తింటున్నాడు అని చెప్పింది. ఆమె ఏమనుకునింది, ఈమెనేమో ఇబ్బంది పడుతున్నారేమో అని అనుకునింది. సో ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల చెప్పాలనుకుని చెప్పకుండా, అక్కడ జరిగింది చెప్పకుండా, మొత్తం క్లమ్జీ అయిపోయింది. ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల మొత్తం మిస్టేక్ అయిపోయి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసి, లేదా ఆ పని జరగకుండా పోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఈ మిస్కమ్యూనికేషన్ ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మనము కమ్యూనికేషన్ స్కిల్స్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ ఆర్ నాట్, కొంచెం తెలుసుకోండాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలని తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఖచ్చితంగా మిస్కమ్యూనికేషన్ జరిగి ఉంటుంది. మిస్కమ్యూనికేషన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. వచ్చాయా లేదా? ఫేస్ చేశారా లేదా? సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ హ్యావ్ యూ ఫేస్డ్ ఇన్ యువర్ లైఫ్? ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి చెప్పొచ్చు. మీ లైఫ్ లో ఇలా మిస్కమ్యూనికేషన్ వల్ల ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ షేర్ చేయొచ్చు. ఎవరు చెప్తారు?
ఎవరు చెప్తారు? తులసి మ్యామ్. ఎస్ మ్యామ్. సో మీ లైఫ్ లో మిస్కమ్యూనికేషన్ వల్ల ఫేస్ అయినటువంటి ప్రాబ్లం, లేదా యూ కెన్ క్రియేట్ యువర్ సెల్ఫ్, ఏదైనా క్రియేట్ చేసిన చెప్పొచ్చు. నేను అడ్మిన్ గా చేస్తాను మ్యామ్. యాక్చువల్లీ ఫీజు వసూలు చేయడం అనేది నాది మెయిన్ టార్గెట్ అన్నమాట. ఎవ్రీడే ఖచ్చితంగా ఇంత అని చెప్పేసి టార్గెట్ ఉంటుంది. సో నేను పేరెంట్స్ కి చాలా సార్లు చెప్తా ఉంటాను ఏమని, సార్ December 5th ఇస్ ద లాస్ట్ డేట్, ఆ టైం వరకు మీరు ఫీజు పే చేయండి అని. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే ఫీజు పే చేయండి లాస్ట్ టర్మ్ అనేది వాళ్ళు అర్థం చేసుకోకుండా December 5th లోపు పే చేయాలి అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అని అర్థం చేసుకోకుండా December 5th వరకు అదేస్తాంలేండి మేడం మెల్లగా. సార్ నేను చెప్పేది వినండి కాస్త, December 5th ఇస్ ద లాస్ట్ డేట్ టోటల్ ఫీ పే చేయడానికి అని నేను చెప్తాను. వాళ్ళకి అది అర్థం అవ్వదు. ఓకే మేడం చేస్తానులేండి December 5th. దీని వల్ల ఏమవుతుంది అని అంటే మా ప్రిన్సిపల్ మేడం నువ్వు సరిగ్గా చెప్పలేదు అని మా మేడం అంటారు. వాళ్ళు ఏమంటారు అసలు మాకు యా December 5th అనుకుంటాను మొత్తం ఫీజు పే చెయ్యి అని చెప్పలేదు అని వీళ్ళు అనుకుంటారు. ఇద్దరి మధ్య ఇంకా అప్పుడు మిస్కమ్యూనికేషన్ అయి చాలా సార్లు మంచి అక్షంతలు పడ్డాయి స్కూల్లో. యాక్చువల్లీ ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అవ్వలేదు, కమ్యూనికేషన్ క్లియర్ గా ఉంది. మాకు కావాల్సింది ఏంటి? December 25th ఆ డేట్ లోపు కట్టాలి, ఎంత కట్టాలో తెలియదు, కట్టేయాలి, కొంచెం కట్టేస్తే చాలు అని పేరెంట్స్ ఫిక్స్ అయిపోతారు. సో ఇలా చాలా మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి. ఎస్, రామ్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మేడం ఉమ్, మా ఫ్రెండ్ పెళ్లి నల్గొండలో అయితే వెళ్ళినా మేడం. అక్కడ వచ్చేసి కొంచెం పెళ్లికి ఫుడ్ లేట్ అయిపోయింది. అది కిరాణం షాప్ వెళ్ళినా మేడం. డేట్ కూడా నాకు క్లియర్ గా గుర్తున్నది, November 26th. ఆ కిరాణం షాప్ వెళ్ళినా అందులో ఒక ఆమె ఉంది మేడం, లేడీ ఆంటీ. ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వరా అని అడిగిన. అక్కడ ఉమ్. షురు అయింది మేడం లొల్లి. నన్ను ఆంటీ అని ఎట్లా అంటావు అని స్టార్ట్ చేసింది మేడం. ఇక లొల్లి లొల్లి అయింది. అప్పటి నుండి అక్కో చెల్లో అని అనాలనే తప్ప ఈ ఆంటీ అనే వర్డ్ వాడొద్దు అని ఫిక్స్ అయిపోయినా మేడం. అక్కడ మిస్కమ్యూనికేషన్ ఘోరంగా అయిపోయింది మేడం. వావ్, ఇంకా మేము కూడా ఎప్పుడు ఆంటీ అక్క అన్నప్పుడు మీరే గుర్తుకొస్తారు. మో రామ్ సార్ అన్న కదా మాకు ఇలా జరుగుతుంది, మేము అనకూడదు అని ఫిక్స్ అయిపోతాం. యా, నవంబర్ ట్వంటీ సూపర్. సిక్స్ మేడం. డేట్ గుడ్డ గుర్తుకుంది సార్ మీకు, అది గ్రేట్. అది యా అది ఒక రాజేష్. మంచి పెద్ద గొడవకు దారి తీసింది మేడం. సారీ చెప్పినా వినలే యా, సూపర్. సో అలాంటి మేడం. సిచ్యువేషన్స్ చాలానే థ్యాంక్ యూ. జరుగుతాయి లైఫ్ లో. యా, రాజు సార్ ఓకే అడ్మిట్ మేడం. చేసుకోండి. యా చెప్పండి. ఇది రీసెంట్ జరిగింది మేడం. ఒక చిన్న పార్టీ చేసుకున్నాం మేడం. పార్టీ చేసుకుంటే కూరలు లైట్ ఉప్పు ఎక్కువ అయిందని నేను మా దూరాన్ని ఉన్న మా ఫ్రెండ్ కి చెప్పిన మేడం. ఆయన వచ్చి ఉప్పు తక్కువైంది అనుకుని ఇంకింత ఉప్పు వేసిపోయింది మేడం. నేను వేరే తెలివి వచ్చేసరికి అప్పుడు నువ్వు తక్కువైంది అన్నావు కదా ఇంకింత వేసిపోయినా అంటే, "అది తక్కువ కాదు ఎక్కువ అయిందిరా నాయన" అని ఇక తర్వాత మళ్ళీ అల్లింత పెరుగు టమాటాలు వేసి మళ్ళా ఉడికి పెట్టాల్సి వచ్చింది మటన్ కర్రీ. యా, సో ఈ చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఇంతేనా? ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఎనీవన్? అంతేనా? ఎస్. సో ఎన్నెన్నో సిచ్యువేషన్స్ మర్చిపోయి ఉంటాము, బట్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కమ్యూనికేషన్ ద్వారానే మనం అనుకునేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి దాంట్లో కమ్యూనికేషన్ క్లియర్ గా ఉండాలి. ఈ కమ్యూనికేషన్ లో 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్, సెకండ్ వన్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, థర్డ్ వన్ గ్రూప్ కమ్యూనికేషన్, fourth one public communication, and final mass communication. Intrapersonal communication is nothing but మనతో మనము మాట్లాడుకోవడం, సెల్ఫ్ టాక్, ఇమాజినేషన్స్, విజువలైజేషన్స్, మెమొరీస్, రీకాలింగ్ అవర్ మెమరీస్, ఇవన్నీ కూడా ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. సో నాకు అనిపించినవి నేను అన్ని నాతో నేను మాట్లాడుకోవడము, లేదా ఏమన్నా ఒక ప్రాబ్లం వచ్చింది ఎలా చేస్తే బాగుంటుందని నాతో నేను మాట్లాడుకోవడము, లేదా ఒక బ్యూటిఫుల్ మెమొరీ ఉంది నా పాస్ట్ లో దాన్ని రీకాల్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనలో మనకు ఉండాల్సింది. ఇట్ రియల్లీ హెల్ప్స్ us టు బి ఎ గుడ్ పర్సన్ అండ్ ఎ కాన్ఫిడెంట్ పర్సన్. మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి, ఒక ఒక ఒక
సూపర్ స్పీచ్ చెప్పాలంటే మనతో మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఏం చెప్పాలనుకుంటున్నాం, ఎలా చెప్పాలనుకుంటున్నాం, ఎలా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలంటే సెల్ఫ్ టాక్ అనేది ఇంపార్టెంట్. సో ఈ సెల్ఫ్ టాక్ గురించి చెప్పేదే ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్. మనతో మనం కమ్యూనికేట్ చేసుకునేటివన్నీ కూడా ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. సెకండ్ వన్, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్. ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ లో ఇద్దరు కానీ అంతకంటే కొద్దిగా ఎక్కువ మంది ఉన్న వాళ్ళ మధ్యలో మనం కమ్యూనికేట్ చేస్తే దాన్ని ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటాం. మనకు అనిపించింది ఒక వ్యక్తితో ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కేవీఆర్ సార్ ఉన్నారు ఇక్కడ. సార్ బాగున్నారా, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తుంటారు అని నేను అడుగుతున్నా. సార్ ఆన్సర్ చేస్తున్నారు. సో ఇక్కడ మేము ఇద్దరు మాత్రమే కమ్యూనికేట్ అవుతున్నాం, మా ఇద్దరి దగ్గర మాత్రమే సంభాషణ జరుగుతుంది. ఇంకొకరు వచ్చారు, నెక్స్ట్ తులసి మ్యామ్ వచ్చారు నాతో పాటు. మేడం బాగున్నారా, సార్ బాగున్నారా. సో ఇక్కడ 3 మెంబర్స్ కమ్యూనికేట్ అవుతున్నాం. సో దీన్నే ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటాం. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ గ్రూప్ కమ్యూనికేషన్. సో ఒక మల్టిపుల్ మెంబర్స్, మల్టిపుల్ సెండర్స్, మల్టిపుల్ రిసీవర్స్ కానీ ఉంటే ఆ దాన్నే గ్రూప్ కమ్యూనికేషన్ అంటాం. యాక్చువల్లీ మనం ఏదైనా ఒక టీమ్ సెషన్స్ పెడుతున్నాం, టీమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో అక్కడ సెండర్స్ ఎక్కువ ఉంటారు, రిసీవర్స్ ఎక్కువ ఉంటారు. ఒక ఇన్ఫర్మేషన్ ని చెప్పడానికి ఎక్కువ మంది ఉంటారు, తీసుకోవడానికి ఎక్కువ మంది ఉంటారు. దీన్నే గ్రూప్ కమ్యూనికేషన్ అంటాం. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ పబ్లిక్ కమ్యూనికేషన్. ఒక ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, ఆ ఇంపార్టెంట్ న్యూస్ ని షేర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో ఉన్నాము, మనం పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తున్నాము, లేకపోతే ఒక స్పీచ్ ఇస్తున్నాము స్టేజ్ పైకి ఎక్కి, లాట్ మోర్ పీపుల్ ఉన్నారు, పబ్లిక్ అందరూ ఉన్నారు, ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తున్నాము. దాన్నే పబ్లిక్ కమ్యూనికేషన్ అంటాం. పబ్లిక్ దగ్గర కమ్యూనికేట్ చేస్తున్నాం అంటే పబ్లిక్ కమ్యూనికేషన్. అండ్ ద ఫైనల్ వన్ ఈస్ మాస్ కమ్యూనికేషన్. ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ ని మనం చెప్పాలనుకుంటున్నామో అది మాస్ మీడియా ద్వారా లార్జ్ మోర్ పీపుల్, లార్జ్ మోర్ పార్టిసిపేషన్ కి, లార్జ్ మోర్ పాపులేషన్ కి మనం అందజేయాలనుకుంటే అవంతా కూడా మాస్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టు నో. మనం తెలుసుకోవాలి ఇన్ని కమ్యూనికేషన్స్ ఉంటాయా, ఇన్ని వేస్ మనం కమ్యూనికేట్ చేస్తున్నామా అన్నది ఇది. సో దిస్ ఆర్ ద 5 ways we are communicating with others. First one is, type in the chat box, what's the first one? ఫస్ట్ వన్ ఏంటి? ఇంట్రా పర్సనల్ మేడం, ఇంట్రా పర్సనల్ వెరీ గుడ్. కమ్యూనికేషన్. సెకండ్ వన్? సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్. థర్డ్ వన్? గ్రూప్ కమ్యూనికేషన్. ఎస్. ఫోర్త్ వన్? పబ్లిక్ కమ్యూనికేషన్. వెరీ గుడ్. ఫిఫ్త్ వన్? మాస్ కమ్యూనికేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఈ 5 కమ్యూనికేషన్స్ ని మనం న్యాచురల్ గా కామన్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ఆల్ రైట్, అన్ని వచ్చేసాయి. ఈ మిస్కమ్యూనికేషన్ లేకుండా ఒక పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఇంప్రూవ్ అవ్వాలంటే టిప్స్ తెలియాలి కదా. ఎస్ ఆర్ నో? ఎస్, we all should know the tips or to improve our communication skills. The first one వచ్చేసి contextual communication. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మాత్రమే మాట్లాడాలి. అనవసరమైన సిచ్యువేషన్స్ లో, అనవసరమైన కండిషన్స్ లో మనం మాట్లాడకూడదు. ఎవరో మాట్లాడుతున్నారు ఏదో దేనిలో గురించి, మనం దూరేసి అవును నాకు తెలుసు. ఏం తెలుసు మనకు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు, మనం పోయి నాకు తెలుసు అంటే. సో ఇలా అనవసరమైన సిచ్యువేషన్స్ లో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా అవసరం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లోనే మనం మాట్లాడాలి, మన వాయిస్ ని రైజ్ చేయాలి. దట్స్ ద ఫస్ట్ వన్. అది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరైతే మనం లాగ్ అవుతున్నాం, ఇక్కడ తప్పు చేస్తున్నాం అనుకున్న వాళ్ళందరం కూడా, సో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మాత్రమే మాట్లాడాలి. సెకండ్ వన్, అందరికి తెలుసు కదా, వాయిస్ మాడ్యులేషన్ అయిపోయింది కదా. వాయిస్ మాడ్యులేషన్ అయిపోయింది కదా. సో వాయిస్ ని ఎక్కడ అప్ అండ్ డౌన్ చేయాలి, ఎక్కడ పాస్ ఇవ్వాలి, ఎక్కడ మనము కరెక్ట్ కండిషన్ లో తీసుకెళ్ళాలి. మాడ్యులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు ఏమవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, చిన్నగా మై నేమ్ ఇస్ విశ్వశ్రీ అండ్ ఐఎమ్ ఫ్రమ్ దిస్ అలా చెప్తామా? గట్టిగా మై నేమ్ ఇస్ దిస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ దిస్. సో లైక్ వైస్ మన వాయిస్ ని సిచ్యువేషన్ బట్టి కాంటెక్చువల్ గా మన వాయిస్ ని మాడ్యులేట్ చేయాలి. థర్డ్ వన్ ఏంటంటే ఎక్కడ పాస్ చేయాలి.
నా పేరు విశ్వసి, నేను ఇక్కడి నుంచి వచ్చాను, నేను ఏం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను. ఏం చేస్తున్నావు, ఏం చెప్తున్నావు, మనం ఎందుకు మాట్లాడేది, అర్థం అవ్వడానికి మాట్లాడుతున్నాం. అలా అని చెప్పి ఇట్లా ఫ్లోగా కొంతమంది మాట్లాడతారు, వెళ్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది, ఒక నదిలాగా పారిపోతుంది. అర్థమే అవ్వదు మనకు అసలుకి. సో అలా ఉండకుండా జస్ట్ పాసెస్ చేయటం, మనం మాట్లాడిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వడం, లేకపోతే మనం అంతా అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి వాళ్ళు ఏమైనా చెప్తారేమో అని వినడానికి ట్రై చేయటం. సో పాస్ చేయటం. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మనం మాట్లాడే దాని కండిషన్ బట్టి, నాకు చాలా కోపం వచ్చేస్తుంది, నవ్వుతా నేను కోపడతానా? నో. అసలు కోపం అంటే మన ఫేస్ లో కనపడుతుంది, మన ఎక్స్ప్రెషన్స్ తో కనపడుతుంది. సో మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ద వర్డ్స్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అలానే మన బాడీ లాంగ్వేజ్, ఓపెన్ బాడీ లాంగ్వేజెస్ ఉండాలి. బేస్డ్ ఆన్ ద కండిషన్ మన బాడీ లాంగ్వేజ్ అనేది మూవ్ అవుతూ ఓపెన్ కండిషన్ తో చెప్తూ ఉండాలి. ఓకే, 2 ways. మన బాడీ లాంగ్వేజ్ సెషన్ అయిపోయింది కదా, అంటే సార్ చెప్పాడు కదా ఎలా మూవ్ ఆన్ చేయాలి, ఎలా హ్యాండ్ జెస్టర్స్ మెయింటైన్ చేయాలి. సో బాడీ లాంగ్వేజ్, ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎక్కడ సెంటెన్స్ ప్రకారం, మన మాటల ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలానే మన హ్యాండ్ జెస్టర్స్ కూడా అనవసరంగా సిచ్యువేషన్స్ లో హ్యాండ్ జెస్టర్స్ ఇవ్వటము, అవసరమైన సిచ్యువేషన్స్ లోనే మన హ్యాండ్స్ మూవ్మెంట్స్ ఇవ్వడము, షేక్ హ్యాండ్ ఇవ్వడము, వాళ్ళని వెల్కమ్ చెప్పడం, లేకపోతే సిచ్యువేషన్ బేస్డ్ మన హ్యాండ్ జెస్టర్స్ అన్నట్టు కూడా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ యాక్టివ్ లిజనింగ్. ఆపోజిట్ వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి. దూరేసి అంటే అంతే చెప్పేది వినాలి, లెట్ దమ్ ఫినిష్. వాళ్ళు చెప్పిందంతా అయిపోయిన తర్వాత మనం ఆన్సర్ చేయాలి. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళు చెప్పేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనం క్వశ్చన్ ని రైజ్ చేయాలి. ప్రాక్టీస్ యాక్టివ్ లిజనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ బెస్ట్ అండ్ గ్రేట్ కమ్యూనికేటర్, యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ యాక్టివ్ లిజనర్. సో మీరు వాళ్ళు చెప్పేది లాస్ట్ వరకు విన్న తర్వాతే మీరు చెప్పాలనుకునేది చెప్పాలి. అలానే అంతా అయిపోయింది, మీరు చెప్పాలనుకున్న మొత్తం అయిపోయింది, లాస్ట్ లో సమ్మరైజ్ చేయాలి. ఇది చెప్పాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, ఇది సంగతి ఇది. అప్పుడు ఏమవుతుంది, మిస్కమ్యూనికేషన్ లేకుండా ఓకే ఇదా నెక్స్ట్ చేద్దాం, లేకపోతే ఒక సమ్మరైజేషన్ అనేది చేయడం చాలా అవసరం. నెక్స్ట్ ఫాలో అప్ క్వశ్చన్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అప్పుడు అడిగేయాలి, మళ్ళీ అడుగుదాంలే, రేపు అడుగుదాంలే, వచ్చినా చేద్దాంలే. ఇట్స్ నాట్ రైట్. సో ఫాలో అప్ క్వశ్చన్స్. ఆ కండిషన్, ఆ సిచ్యువేషన్ అయిపోయిన వెంటనే మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెంటనే క్వశ్చన్ ని రైజ్ చేయాలి, అడగాలి, అక్కడే సాల్వ్ చేయాలి. అలానే ఏదైతే పాయింట్ కరెక్ట్, ఏమైనా పాయింట్ మిస్ అయినా, ఏమన్నా మనం చెప్పాలనుకునే మిస్ అయినా కూడా సమ్మరైజేషన్ లో వస్తుంది. బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ as a పాయింట్. ఇది పాయింట్. 25 అందరు ఖచ్చితంగా కట్టాలి, 25th లోపు అందరు సెషన్ కి రావాలి. ఇలా కరెక్ట్ పాయింట్ ని మనం మళ్ళీ చేయాలి. అప్పుడే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా మనం క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. సో ఇవన్నీ చేయాలంటే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో స్టార్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ వీడియోస్ ని క్రియేట్ చేసుకోండి. అది ఏదైనా కానీ ఒక టాపిక్ ని తీసుకోండి, మాట్లాడేసేయండి, మీ అంతకు మీరే మాట్లాడేసేయండి, ఎలాగుందో చూసుకోండి. దాన్ని ఒక్కసారి కాదు, ట్వైస్ చెక్ చేసుకోండి. ఎలా మాట్లాడుతున్నాను, నా హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, నా జెస్చర్ సరిగ్గా ఉందా, నా పొజిషన్ సరిగ్గా ఉందా, నా వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది, నేను కరెక్ట్ గా పాస్ ఇస్తున్నానా లేదా, మొత్తం మన వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ట్వైస్ దాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని మిస్టేక్స్ తెలుస్తాయి. ఆ మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేయండి. అలానే కాకుండా మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్డ్ వన్స్ ఉంటారు కదా, మీ మెంటర్స్, సమ్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేసి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా చెప్పండి అని అడగండి. మనం తెలుసుకున్న దానికంటే ఇతరులు చెప్తే మనకి ఎక్కువ అర్థం అవుతుంది, ఓకే ఇక్కడ మిస్టేక్ చేస్తున్నానా అని. సో మీ మిస్టేక్స్ ని తెలుసుకోండి. తెలుసుకున్న మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ ని గ్యాదర్ చేసుకోండి. ఆ ఫీడ్బ్యాక్స్ ని గ్యాదర్ చేసుకొని ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ ని నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకున్న మిస్టేక్స్ ని మళ్ళీ రిపీట్ కాకుండా మళ్ళీ కొత్త వీడియోని క్రియేట్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన వీడియోని పర్ఫెక్ట్ అయినాక మళ్ళీ మీ మెంటర్ కి, లేకపోతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఎలా ఉందో కనుక్కోండి. అండ్ ద ఫైనల్, యాక్టివ్ లిజనింగ్. మనం పర్ఫెక్ట్ గా కమ్యూనికేటర్ అవ్వాలి అని అంటే
ఖచ్చితంగా యాక్టివ్ లిజనర్ అవ్వాలి. పూర్తిగా వాళ్ళు చెప్పేదంతా అయిపోయిన తర్వాత మనం క్వశ్చన్ ని రైస్ చేయాలి. అప్పుడే ఎలాంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా పర్ఫెక్ట్ గా మనం అనుకున్నది చెప్పగలుగుతాం. సో దట్స్ వాట్ టుడే సెషన్. మనం అనుకునింది చెప్పాలనుకున్నా ఎలాంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయాలనంటే మన వాయిస్ ఈజ్ అవర్ పవర్. సో it will inspires other, leads and connect with lots of people. సో మనం ఎక్కువ మందిని కనెక్ట్ అవ్వాలన్నా ఏమన్నా చెప్పాలన్నా మనం యూస్ చేసేటువంటి వేని మోస్ట్ పాపులర్ గా యూస్ చేసేటువంటి వేనే కమ్యూనికేషన్. సో ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. టుడే వి ప్రాక్టీస్డ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్, మన మాటలతో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో తెలుసుకున్నాం. బట్ ఈ స్కిల్ తో మీరు ఇంకొకరిని ఇన్స్పైర్ చేయాలి, ఇంకొకరి రియల్ లైఫ్ ని చేంజ్ చేయాలని అంటే సో అగైన్ యూ హ్యావ్ టు కమ్ అండ్ డూ యాజ్ అన్ మెంటర్. మీరు మెంటర్ గా చేస్తూ పార్టిసిపెంట్స్ తో కనెక్ట్ అవుతేనే మనము ఎలా మాట్లాడాలి, ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో అలాంటి ఆపర్చునిటీ మనకు ఇంపాక్ట్ ఇస్తుంది. ఇంపాక్ట్ లో మనం ఉంటున్నాం కాబట్టి మనం చాలా నేర్చుకుంటాము. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇంపాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఎంతో చక్కగా అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేస్తూ వెరీ యాక్టివ్ గా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓపెన్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. చాలా ఎక్సలెంట్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ పైన చాలా బాగా చెప్పారు మేడం. ప్రతిదీ కూడా క్వశ్చన్స్ ద్వారా అలాగే అందరినీ మాట్లాడిస్తూ వాళ్ళతో క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళతో ఆన్సర్ తీసుకుంటూ ప్రతిదీ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అమూల్యమైన టైం మనస్ఫూర్తి కేటాయించుకున్నారు. ఎస్ అండి.